ఎక్స్ట్రా జబర్దస్త్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా. అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో. డాడీ, నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రేష్మి, పేరెంట్స్ మీటింగ్ అంట. మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. అవును పిన్ని, రా పిన్ని. నా కోసం కాదు, పిల్లోడు కోసమే నా రా రేష్మి. ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు నువ్వు కూడా. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేడండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపై వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? రండి. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, భరద్వాజ, భరద్వాజ. ఏంటి ఏంటి? చంపేయండి. నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్లు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేసాను. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే, విష్ యూ హ్యావ్ ఎ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు అసలు. ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ, ఏంట్రా చిన్నో? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్డు బాల్ డాడీ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా.
సరే నా తొందరగా మమ్మీ కాలి ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో. ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని. కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి? కుటుంబరావు వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మసైపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడకపోతే ఉడికిపోయింది, కానీ ఏం ముగ్గేశారు? ఆ సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ. నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీ నాది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే చింటూ, లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత వాడింటి ముందు ముగ్గేస్తున్నావంటే? అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సర్లే పద, ఇద్దరం పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపించు భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళదు పిన్ని, ఇంట్లోనే ఉండి పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడు ముందలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఇవి ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా?
ఏదోలేండి మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం. ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం. వెళ్ళండి. లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా పిన్ని ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను లోపలికి వెళ్దాం. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి. ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావంటే మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువైపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి. నేను ఆ బాబు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. అయ్యో ఏందే ఇద్దరు కలిసి నాకు పుంగి బజాయిస్తున్నారు? సారీ అత్త. అత్త మాతో డాన్స్ చేస్తుంది, అత్త మాతో కలివిడిగా ఉంటుంది. మేం చేసినా ఏం చేసినా అత్త ఏమనుకుంది అనుకుంటున్నారే? అదేం లేదు. అత్త డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేస్తుంది, తోలు తీసినప్పుడు తోలు తీస్తుంది. అర్థమైందా నా తాలింపు? అది అవునే. మీ ఇద్దరు నడుములు ఏమైనా స్ప్రింగులు ఉన్నాయి? హో తెగ ఊపేస్తున్నారు నడుముని. అంటే బాంగ్రా డాన్స్ అంటే నడుము ఇలా ఊపాలి కదా. అబ్బా డోంగ్రీ మొఖాలకు బాంగ్రా డాన్స్ అవుతున్నామనే నా తాలింపు. సారీ అత్త. మూసుకొని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇద్దరు నడుములు తాలింపే ఆశ వస్తుంది. వెళ్ళండి. ఈ కోడళ్ళు మామూలు తాలింపులు కాదు. మనం ముందే తాలింపేసా అనుకో మూలను కూర్చుంటారు, లేకపోతే తర్వాత మనకు తాలింపేస్తారు వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోక ముందు నవలలు రాసేవాడు, నన్ను చేసుకున్న తర్వాత రామకోటి రాస్తున్నాడు. నీది మామూలు తాలింపానే. నోరు రామ 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 రామ. అబ్బా మీ నక్క వినయాలు మామూలు వినయాలు కాదు తాలింపు. మీ ఇద్దరి భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఎప్పుడో విన్నారా సామెత? లేదత్త. ఇప్పుడు విన్నారుగా, గుర్తు పెట్టుకోండి. టీ పెట్టండి. ఏందే ఇద్దరు కలిసి నా పక్కన కూర్చున్నారు? టీవీ చూద్దామని. టీవీ చూడాలనుకుంటే కింద కూర్చొని చూడండి. నా తాలింపు నా పక్కన కూర్చొని కాదు. మీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటాం అత్త? ఆ రోజుల్లో మా అత్త నన్ను కాళ్ళ దగ్గర కూడా రానియలే. మీకైనా ఆ ఛాన్స్ ఇచ్చినా నేను. అర్థమైందా? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. ఏ జనరేషన్ లోనైనా కాకరకాయ చేదుగానే ఉంటది, చక్కెర తీయగానే ఉంటది నా తాలింపు. పురుగులు పడి పోతావు. ఇన్నా అంటే పొలానికి పురుగు పట్టిందట, ఎక్కువ పురుగు మందు కొట్టమని చెప్తున్నా. ఏదైనా పురుగుల మందు మిగిలితే కొద్దిగా ఇంటికి తెమ్మను. ఎందుకు రామా? నీకు కొడదామని రామా. రామ రామ. నేను చెల్లి బజార్కి వెళ్ళొస్తాము. బజార్కి వెళ్ళి ఏం చేయాలంట? గాజులు కొనుక్కోవాలత్త. పాత గాజులు చాలాయనా మీకు? కొత్త చీరకి మ్యాచింగ్ గాజులు కొనుక్కుందామని. మీరిద్దరు నాకు కోడలుగానే మ్యాచ్ కాల. మీకు మ్యాచింగ్ ఎందుకే? మీ కొడుకులకు మ్యాచ్ అయ్యాం కదా. నా కొడుకులని క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారే మీరిద్దరు. మీరిద్దరు మామూలు తాలింపులు కాదు. మీరిద్దరు దుష్టులని శిక్షించొచ్చు కదా రామా. నీ కాలు విరుగుతాయి రామా. రామ రామ.
ముందొచ్చిన మొగుడేలా మూలను కూర్చున్నాడు. నిన్నొచ్చిన తాలింపులకి ఇంత ఎగురులాట వద్దని చెప్తున్నా నా తాలింపు. అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళండి. ఎద్దుకు ముక్కు తాడేస్తేనే మన మాట వింటది, లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నేను శిరీష అలా బయటికి వెళ్ళి వస్తాం. అమ్మా నేను ముందు అలా బయటికి వెళ్ళి వస్తాం. అరే అరే నా తాలింపులు వస్తాయి, నా తాలింపులు వస్తాయి. అందరికి ముక్కుతాడు వేయలేము రామా. నాకు సిగ్గులేదు కాబట్టి నేను ముక్కుతాడు వేయించుకున్నా. ఈ జనరేషన్ వేరు రామా. ఏ జనరేషన్ లో చింతపండు పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారంగానే ఉంటది రామా. రామ రామ అమ్మ అత్త ఒక మాట చెప్పింది, ఒక మాట విందామని లేదు ఈ తాలింపులకి. ఓ మొగుండి బెడ్రూమ్ లో గెలకడం, అడగమని మోపు చేయడం, బయటికి వెళ్ళిపోవడం. అమ్మా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదులే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. వస్తే నా తాలింపులు. బేవా బయటికి పోయి బిర్యానీ తిన్నారే? లేదా మీరు బయటికి పోయి బిర్యానీ కదా తిన్నది. మీకెలా తెలిసిందా? నేను ఆవలిస్తే బేవులు లెక్క పెట్ట రకంలే. ఇంకోసారి నా కొడుకులు బయటికి తీసుకెళ్ళు, బిర్యానీ తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు, తొక్కో తినిపించు, తోలు తినిపించు అన్నారనుకో, ఇద్దరికి తాలింపేస్తానేమనుకుంటున్నారు. మూసుకొని లోపలికి వెళ్ళండి. పిల్లలకి వెళ్ళి బయటికి తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తారు కానీ అమ్మ ఇంట్లో ఉంది దానికి పులిహోర తీసుకెళ్ళడం అని ఉండదు. అందరు ఈ రోజుల్లో దొంగనలే. ఆకలేస్తుంది రామా. నన్ను తిను రామా. నాకే లేక మోచే నాకుతుంటే ఇంకోటి చరికాలు నాకాడంట. అమ్మా శిరీష వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాం. ఎవరిని తగిలిస్తే కరెక్ట్ ఉంటుందో వాళ్ళనే తగిలించావు రామా. నువ్వు మూయి రామా, లేకపోతే నిన్ను అగ్గులో పెట్టి తగల పెడతాను రామా. రామా రామా చూడు బిడ్డ, పిల్లాన్ని ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగద్దురా. ఆ రోజుల్లో మా అత్త మీ నాన్నను ఆ మూలను కూర్చోబెడితే నన్ను ఈ మూలను కూర్చోబెట్టేది. ఇప్పుడు కూడా ఈ మూలనే కూర్చున్నావు కదా రామా. నువ్వు ముయి రామా. రామ రామా అప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ వేరమ్మా. బిడ్డ ఏ జనరేషన్ లో అయినా పాలు తెల్లగానే ఉంటాయి, ఐస్ నీళ్ళు తెల్లగానే ఉంటాయి బిడ్డ. ఆ రోజుల్లో మొగుడు ఆ మూల ఉండి పిల్లం ఈ మూల ఉండి ఇట్లా చూసుకుంటేనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటో కసుకొని ఉన్న పిల్లలు పుట్టట్లేదు. మీ ఇద్దరికి సాధ కాకపోతే చెప్పండి, మేమిద్దరం పిల్లలు కానీ చెరో పిల్లని మీకు ఇస్తాం. ఎందుకు రామా నీకు అంత ఆవేశం? నీ ఆవేశంతో నా ప్రాణాల మీదకి దేకు రామా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు రామా. సరే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పడుకుందాం. మీరు వెళ్ళండి, నేను చెల్లి అత్తయ్య కాలు పట్టేసి వస్తాం. అలాగే. అత్తకి సేవ చేసుకోవడం కోడలి బాధ్యతని ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి సేవలు చేసుకోండి. ఏందే నా మెడని పిసుకుతారా మీరు? ఎంత ధైర్యమే మీకు బిడ్డ? బిడ్డ గుడ్డ శపాష్ రామా, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు రామా. దాని మెడ పిసికినా దాని బల్బు తగ్గదు రామా. గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి, పువ్వులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి. అవును. 30 సంవత్సరాలు చేస్తున్నావు పెత్తనం, ఇంకా చాలదానే? ఇంకా చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? దొండకాయ పచ్చడి. కోడలు రామా, ఎవడైనా జీవితంలో ఒక్కసారి రామకోటి రాస్తాడు. ఇది పెంచే టార్చర్ వల్ల నేను 30 సార్లు రామకోటి రాశాను రామా. ఆ తాళం చెవి నాకు ఇచ్చి మామ బుక్కి ఈ బుక్ పట్టుకుని మూలను కూర్చొని రామకోటి రాసుకో, లేదంటే రోజు చావు వెంట పడుతుంది. అది కాఫీ రూపంలో కావచ్చు, టీ రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, నీళ్ల రూపంలో కూడా కావచ్చు. తాళాలు కుత్తి నేను ఇవ్వా. ఇవ్వవా? ఇవ్వవా? ఏంటే ఇంకా పడుకోలేదు? పదండి పడుకుందాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు లేరా, మీ అమ్మ ఆ జనరేషన్ లో ఉంటే నా కోడలు ఈ జనరేషన్ తీసుకొచ్చారు, చిన్న తాలింపు వేశారు అంతే. ఇదిగో ఇక్కడ నుంచి నా ఇంటి బాధ్యత నా ఇద్దరికి కోడలికి అప్పగిస్తున్నా. అయ్యో పెద్దవారు తాళాలు మీ దగ్గరే ఉండాలతే, మాకెందుకు? ఓకే వద్దులే, మీ దగ్గర ఉంచుకోండి. అదేంటమ్మా పెత్తనం నీ దగ్గర ఉండని వాళ్ళకి ఇస్తావేంటి? నేను 4 రోజులు బతకాలనుకుంటున్నాను రా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నలుగురికి అర్థమైంది లేరా. ఇక నుంచి రామకోటి నేను రాద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు రామకోటి రాయడం ఏంటమ్మా?
నేను 30 సార్లు రామకోటి రాస్తా ఏ నా కొడుకు వచ్చి నన్ను అడగలేదు. ఇది ఒక్కసారి రామకోటి రాస్తా అంటే ఎందుకు రాస్తున్నావు అమ్మా అంటారా? ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరే ఏదో ఒకటి రాసుకోండి, పడుకుందాం. రాత్రికి రాత్రి రాజ్యాలు మారిపోవడం అంటే ఇదేమో. నా జీవితంలో రామకోటి రాస్తాను అనుకోలే. ఏంది ఇద్దరి వల్ల రామకోటి రాయాల్సి వస్తుంది. మావాడు బాగానే రాశాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం. అయ్యో నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఒక్క నిమిషం పూలు పెట్టుకొని వస్తా. చూసారు ఈ ఆడవాళ్ళు ఏదో తక్కువైందే అనిపించినా చాలు వెంటనే ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఆడవాళ్ళని ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటారు. ముందుగా నా జబర్దస్త్ తల్లిదండ్రులకి నా నమస్కారం. అలాగే పక్కింటి ఆవిడ కూడా నా నమస్కారం. నీకు ఎలాగో సంస్కారం లేదు నమస్కారం పెట్టేది, నాకు సంస్కారం ఉందిగా అందుకే నా నమస్కారం. నేను కాలు మొక్కుంటున్నా ఇలా ఇలా. అలాంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం బాధ్యత. పెట్టు. సరే. చంద్రుడు సరదాగా అమావాస్యకి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమికి తిరిగి వస్తాడు. అందుకే నన్ను అమావాస్య చంద్రుడు అంటారు. ఈడొచ్చాడు మళ్ళీ ఏదో కొత్తగా చేస్తాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా చేస్తా, ఫ్యామిలీలోనే కొత్తగా చేస్తా. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు, సంసారంలో ఎన్ని స్కిట్లైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి సంసారం అనే సముద్రంలో ఈదుతున్నాను కాబట్టి. చాలా మంది మగాళ్ళు సంసారం అనే అలలకు అలా కొట్టుకుపోతున్నారు. ఆ అలలు వచ్చినప్పుడు ఎలా ఈదాలో తెలుసుకున్నవాడే నిజమైన సంసారిగాడు. ఏమండి ఎలా ఉన్నాను పూలు పెట్టుకున్నా? పందికి పూలు పెట్టిన మాత్రాన పూల పంది కాదే, పంది పందే. ఏంటి ఇల్లంతా అంత గ్రాండిస్గా ఉంది? ఏంటి విషయం? ఈ రోజు ఏంటో తెలియదా? పెళ్ళైన ప్రతి మగాడికి ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏమి గుర్తుండదే. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే. ఏమైంది? గుండెలు కలుక్కు మంది. ఎందుకు? ఏదో డే అన్నావు. మ్యారేజ్ డే. డెత్ డే లా వినపడితేను. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, నీకోసం పాయసం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. పాయసం ఎలా ఉందో చెప్పండి. నా కాపురం లా కాకుండా తీయగానే ఉంది. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా అని ఒక 5 జంటలకి భోజనాలు పెడతాని దేవుని మొక్కుకున్నానండి. ఎవరు నాకు దేవుడు మొక్కావు? నువ్వు ఎవరు నాడికి దేవుడు మొక్కావు? దేవుడు వచ్చేమన్నా డబ్బులు ఇస్తాడా? నేను ఇవ్వాలి. పెళ్లిళ్ళ భోజనాలకి ఇప్పటివరకు అప్పు తీరలా. 5 కాదు కదా, ఒక్కరిని పిలిచా మామూలుగా ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ పిలిచేసా. పిలిచావా? ఏంటి? సావిత్రి సావిత్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. నీ మొగుడి ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదంటే? పెళ్లి కల్లా పెళ్ళ ముఖంలోనే ఉంటదిలే, మొగుడి ముఖంలో సావు కళ ఉంటదిలే. నీ మొగుడికి చమత్కారాలు ఎక్కువేనే సావిత్రి. అబ్బా ఆయన గురించి ఎందుకులే, మీరు కూర్చోండి, మీకు భోజనాలు వడ్డిస్తా. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు, ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు సాగర్? మీకే చెప్పాలి, కూర్చొని తినేది మీరేగా. మా మొగుళ్ళు చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం సాగర్? ఏమే మీరు ఒక్కరు వచ్చారు, మీ మొగులు రాలే? మగాడనే పెళ్లి రోజు సెలబ్రేషన్ కి రారు. ఎందుకండి? ఎందుకు రారు? ఒక మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది కాబట్టి. సావిత్రి పప్పు బాగుంది, ఇంకొంచెం వేయమ్మా. ఇగో వేసుకోవే. ఇక్కడ కూడా ఏవే సావిత్రి. సావిత్రి పొద్దున బల్లి పడిన పప్పేగా ఇది? పప్పులో బల్లి పడినా నల్లి పడినా నలుచుకొని తినే రకం సాగర్ మేము. ఏమే తినడానికి బాగా ఫిక్స్ అయినప్పుడు ఎన్ని చెప్పినా ఏం లాభంలే.
పందులు ఎక్కడ వచ్చాయి? హలో, మనుషుల్లాగా తినండి, పందుల్లా కాదు. ఆయన మొగుడిని పిసికి ఎందుకు అలా పిసుకుతారు మీరు? మొగుడిని పిసికితేనే అన్ని వస్తాయి. పిండిని పిసికితే ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. 10 రూపాయలు ఇస్తే ఇలాంటి రొట్టెలు బయట 4 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఏమే కాలిక్యులేషన్ తో కాపురాలు చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదే. మా లేడీస్ ని డామినేట్ చేయడం కూడా మీ మొగాల ఆరోగ్యానికి మంచిది కాదు సాగర్. ఏమే బొంగులది మస్తు తిన్నారులే. లేవండి లేవండి లేవండి, మస్తు అరే తింటుంటే ఇస్తా లాగేస్తారేంటి? ఆయన ఇస్తరాకులు ఆయనంత మాత్రాన లాక్కొని తినలేవాయండి. ఏమే మా ముష్టల కంటే దారుణం ఉన్నాడు. సిగ్గు లేకుండా ఎంత బాగా తిన్నారో. బాగోండి మీరు. ఆయన అలా అంటలే. ఏమే అన్ని కూరలు బాగున్నాయా? కూరలు అన్ని బాగానే ఉన్నాయి కానీ సావిత్రి, ఆ వంకాయ కూరలోనే కాస్త రుచి తక్కువైనట్టుంది. బాగా కడుపు నిండా తినేసి చివర్లో గారెలు సేదైనయిలే అందంట వెనకటికి నీలాంటిది అవుతావు. అయిపోయావు సాగర్. నువ్వు గనుక నాకు తగిలుంటే ఈ పాటికి నీ ఒంట్లో నరాలన్నీ న్యూడిల్స్ అయిపోయి ఉండేవి. నీకు కాదే, నాకు తగిలుంటే తల్లో చెమట అరికాల్లోంచి కారేది. బొంగేం కాదు, మీరే నాకు తగిలుంటే ఒళ్ళంతా చెమట కారేది మీకు. వీడొక్కడే మన గలీలో తల ఎత్తుకొని తిరుగుతాడు. వీడి తల ఎలాగైనా దించాలే. ఓ అలాంటి సిచ్యువేషన్ తల వేసి మొండంతో బతుకుతా, కానీ మీకు తల వంచా. వీడి తలెత్తుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఒక్కసారి తల దించమని చెప్పవే. తల దించు ఏంటి? తల దించమని చెప్పానా? తల దించమని నాకు మొగుళ్ళు అనుకుంటున్నారే. సాగర్ ద జెంటిల్మెన్. చూసారా నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో. అది ఏంటి రౌండింగా? ఈ తొక్కలో రౌండింగ్ బొచ్చడు సినిమాలో చూసా నేను. సినిమాలో రౌండింగ్ వేరు, ఆడదాని రౌండ్ అప్ వేరు. అర్థమైందా? లైట్స్ ఆఫ్. ఉతకండి. ఏమండి నీ ఇంతసేపు అరుస్తుంటే ఏం మాట్లాడేంటి? ఏమైంది మీకు? పేలిపోయింది. ధ్యానోదయం సావిత్రి. జ్ఞానోదయమా? ఇన్ని రోజులు నేను ధ్యానం లేకుండా బతికినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది సావిత్రి. అయితే తల దించుకో. అవును సావిత్రి. ఏమండి ఏమండి ఎక్కడికి? నీకోసం కాఫీ తెస్తాను సావిత్రి. కాఫీయా? మగాడు ఆడదాని మాట వినకపోతే ఎవరితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట వింటాడో వాళ్ళతోనే ఇప్పించాలి. ఆడది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. అబ్బో ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకేముందిరా. ఏం మాట్లాడుతున్నారా గోపి? నడుక్కున్న మొలతాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి వెళ్ళి చూసా. కాదురా, నువ్వు చూసేసిరా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటలోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు? అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా?
ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ నీకు మంచి ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు అది కాదు బాబు అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రసన్నాన్ని పిలిచారా అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం బాబు. అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో అమ్మాయిని పిలిపించండి. సరేజా అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బాలేదురా. బాలేదంటే ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా నువ్వు చేసుకోరా. బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంట్రీ తీసుకొని రావడం ఎందుకు? ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడినండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చా. ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేస్తాను రా నేను, లేకపోతే ఈ రోజు జాబ్ బొంగులో కలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షన్ లో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతాను. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి దాన్ని ఎవరైనా చేసుకుంటారా పెళ్ళి? కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది, అలాగని కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే 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 సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే రావే రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి. అరే కృష్ణ గోపి ఏంటో పందినిచ్చి నాకు కచ్చేటలో ఉన్నారా బాబు? నువ్వెందుకే పరిగెత్తడం? నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. అమ్మాయి ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా మీరు? చమ్మక్ చంద్ర గోపి, స్కిట్ లో గోపి. గోపి గోడ మీద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడు. ఆటకు ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం కాడికే క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా? అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. అవును, కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు? వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి. వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకుని ఓదార్చాలనిపించిందండి నాకు.
ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు 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 అంటుంటే అది నాకు నచ్చిందిరా 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 అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? ఒక్కటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, తిరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, తిరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి ఇప్పుడు వచ్చాడు. వస్తున్నాను రా వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు. కళ్యాణమే. గోపి వస్తున్నావురా. పర్లేదు పర్లేదు రారా గోపి రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయటికి ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే త్వరగా వచ్చేస్తారు కదా? త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా రోజులేదు నిన్ను చూసి. బాగున్నాను. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను రా. ఏమండి కనీసం మీరైనా చెప్పండి. ఎంత పన్ను అంత పన్ను ఒకటే అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా? నా పెళ్ళంగా ఇరికే. కడవలే కడవలే కడవలే. తమిళ మాట్లాడు. ఏమంటున్నాడు వాడు? అంటే నీకు నమ్మకం ద్రోసేసిన పాపిని అంటున్నాడు వాడు. నేను నీకు నచ్చలేదా? పొట్టి మకానికి దుబ్బ పంది మకం వేసుకుని ఎక్కువ నీకు నీకు నచ్చలేదంటావా? అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో, కాఫీలో విషయం పెట్టి చంపేస్తాను. ఆపండి, మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి? అయినా తల్లిదండ్రులు మీకు మాటలేంటి? త్వరగా వాడిని పంపించండి. చంపేస్తాను, నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు. త్వరగా వచ్చాను నన్ను పంపించేసి. నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదు నచ్చలేదని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా? పాపాత్ముడా. పాప అలా ఉంది, మరి ఏం చేయమంటా? ఉంటదిరా ఉంటది. దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గేయడం ఏంటి? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? ఈ జన్మలో మారవు. పండరి అన్నా. చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమన్నా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా? ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు. అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చి పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తాగనచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు, మొగుడిని బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో
నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలిసినా గానీ రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీం లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవ బట్టే అనసూయ మళ్ళీ జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మా, అన్నీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా. మరి నాకేంటమ్మా నెలకు ఒక్క డ్రెస్ కొంటున్నావు? ఏంటమ్మా ఈ పార్షియాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది, అందుకే ఈ పార్షియాలిటీ. నువ్వు మూస్తావా? అమ్మా, జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళవా? వద్దమ్మా, వద్దు నాన్న. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్లేదంట? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న విషయం అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిందనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లే ఇస్తారు నాతో. అంత అందమైన అనసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మని నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఈ 2 పిల్లల్ని అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు? ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను. మీ ఇల్లు పక్కనేనంటగా? వస్తున్నా. ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తారంటున్నారు. రానే రోజా గారు జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందు ఏమైనా ఓవర్ యాక్షన్ చేసావనుకో, నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను, జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు కండ వేసుకో, ఇదిగో చేతులు చీపులు పట్టుకో. ఏంటే ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? ఈయనెవరు? డాడీ. అది సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేత్తో ఊడు చూడు పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలిగా. అక్కడ ఇల్లుడు ఊరు అక్కడంతా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే. హాయ్ రష్మి. ఆ చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి, ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతనెవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, నేను మీతో కొద్దిగా పర్సనల్ గా కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను మేడం. నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? మాట్లాడాలి. జీవితం పాడుగాను. పిల్లలు, మీ పేర్లేంటి? ఎక్స్ట్రా జబర్దస్త్. రేష్మి, మీ అక్క పిల్లల పేర్లేంటి ఇలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం టీ. థ్యాంక్ యూ. కింద కింద కింద. పండరి,
నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జాక్. ఏంటి చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావంటే? డబ్బులు ఇస్తున్నాను కదా డబ్బులు తినడానికి, అలా ఉండు. ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి, మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి, నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావా? ఈ ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకుని అంత దూరం వెళ్ళి వచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి, నీకు పెళ్ళి అయిందా? అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్లి అయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామని. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం అసలు నాన్సింగ్ గా ఉందేంటి? ఆ ఆర్ఆర్కి ఈ 2 పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్, మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. పద. ఇంటి భుజం తిప్పావంటే ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి. ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే. నా 2 పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా. నేను పుట్టింటికా? వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏం మాట్లాడానంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాల్యూ ఒకడుకు లేదానే? లేదా? సుధీర్, హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్, అదేంటి ఒక కాళ్ళు ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసారేంటి? ఆయన గురించి మనకి ఎందుకు సుధీర్? అదేంటి చేతుల పళ్ళెంతో వచ్చేసారేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుబోలంతో వచ్చా. చేసుకో, 2 పిల్లలు చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళైందా పెళ్ళయి? కన్నీళ్ళకే కన్నీరొచ్చి. రష్మి, నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు మా ఆవిడ్ని పట్టుకో, నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను? నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆ రోజు నేను చంపే అనిపించిందా? చంపే నిద్ర లేని రాత్రులు. నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏరా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా నీ గొంతు చేస్తాను. నన్ను కొడితే కొట్టారు కానీ రష్మి మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు, దాని కాదు కానీ. నేను కూడా రష్మి నాదే అని చెప్పి నీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా. ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్? నన్ను యాంకర్ గా తీసేశారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్, నిజం సార్, నా 2 పిల్లలు తెలిసిపోయింది అందరికీ. పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. ఏం చేస్తున్నావు? సమాధానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే అపద్బంధువులు లాగా నువ్వు. హలో, ఏ నన్ను టీం లీడర్ గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎత్తున్నా. ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గాయి. Let's go!